అమలాపురంలో కులాల మధ్య చిచ్చు పెట్టిన సందర్భం ఎలా మర్చిపోతాం చెప్పండి. సహచార మంత్రివర్యులు ఆ రోజున విశ్వరూప్ గారి పైన ఇంటిపైన దాడి జరిగితే ఎవరు ఆదుకున్నారు చెప్పండి ఆ కుటుంబాన్ని? కులాల మధ్యన ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది పచ్చటి కోనసీమ లాంటి ప్రాంతంలో అని భావించి పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన ధైర్యంగా వచ్చి నిలబడిన నాయకుడు ఆ రోజున ఆయన ఒక్కరే. ఓట్ల కోసం రాజకీయం చేసే వైఎస్ఆర్సీపీ ఈరోజు ఒక కొత్త ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక ప్రాంతాల్లో రెచ్చగొట్టే విధంగా పర్టికులర్గా జనసేన పార్టీని టార్గెట్ చేస్తూ గత 3-4 నెలల నుంచి జరుగుతున్న అనేక సందర్భాలు చూస్తూ వచ్చాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో కానివ్వండి, మొన్న కైకలూరులో జరిగిన సంఘటన కానివ్వండి, మొన్న జరిగిన మచిలీపట్నం జరిగిన సందర్భంలో కానివ్వండి, ఇవన్నీ స్థానికంగా చిన్న చిన్న సందర్భాల్లో జరిగిన సిట్యువేషన్స్. అవి అసలు ఏమైపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? ఇప్పుడు హడావుడిగా ఫోన్లు చేసి మరి నేనున్నాను, మీకు భరోసా ఇస్తున్నాను, మన ప్రభుత్వం రాగానే మీ సంగతి తెలుద్దామంటే ఏం తెలుస్తారు? ఎవరి సంగతి తెలుస్తారు? ఎలా మర్చిపోతారు మీరు? ఆ రోజున పాపం అమాయకుడు సుబ్రహ్మణ్యం లాంటి యువకుడిని డోర్ డెలివరీ చేసినప్పుడు ఏమైంది మీ ఫోన్ కాల్? అదే విశ్వరూప్ గారి కుటుంబానికి కోనసీమలో అంతమంది కుటుంబాలని ఇబ్బంది పెట్టిన రోజు ఏమైపోయినాయి మీ ఫోన్ కాళ్ళు? డాక్టర్ సుధాకర్ గారిని విశాఖపట్నంలో మీరు గురి చేసిన ఇబ్బందికరమైన పరిస్థితుల్ని మర్చిపోయి ఆ రోజు ఏమైపోయింది మీ ఫోన్ కాల్? ఈరోజు గుర్తుకొచ్చిందా మీకు ఫోన్ వాడడం? ఆవేశాలపైన కుళ్ళు రాజకీయాలు, ఓట్ల రాజకీయాల కోసం చేస్తున్న వీళ్ళ కుట్రల్ని ప్రజలు గమనించాలి, ఆలోచించాలి. ఎందుకంటే ఆ సమయం మనం అధిగమించి వచ్చాం. ప్రజలు కోరుకుంది అభివృద్ధి, ప్రజలు కోరుకునేది మనకి మంచి భవిష్యత్తు ఉండాలని. ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఘర్షణ లేకుండా ప్రతి ఒక్కరూ కష్టపడి మన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టు, మన ప్రాంతానికి పెట్టుబడులు వచ్చే విధంగా ఈ అంశాలపైన మన వంతు మనం సహాయం చేయాలి సమాజానికి. ప్రెస్ మీట్ పెట్టి మరీ బెదిరిస్తాడు. మీరు ఒకవేళ ఎవరైనా సరే కాంట్రాక్టర్లు వచ్చి దాంట్లో పాల్గొంటే మీ సంగతి తెలుస్తాం, రద్దు చేస్తాం అంటారు. రైతుల కోసం అందిస్తున్న సహాయం చూసి ఓర్వలేక పర్యటనలు చేస్తాడు. తెనాలికి వచ్చాడు. ఎవరైతే ఇక్కడ పక్కదారిన పోయిన యువతని దారిలో తీసుకొద్దామని గంజాయి నివారణలో భాగంగా మనం చర్యలు తీసుకుంటుంటే అది కూడా ఒక లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేశారు. పిఠాపురంలో అదే విధంగా చేశారు. దేనికోసం ఇదంతా? ఇంత తొందరపాటు ఎందుకు? ప్రజలు ఎన్నుకున్నారు మమ్మల్ని 5 సంవత్సరాలు, బలంగా పరిపాలిస్తాం. లా అండ్ ఆర్డర్లో ఎక్కడ కాంప్రమైజ్ కావు. ఎందుకంటే మేము నిజాయితీగా రాజకీయాలు చేస్తాం కాబట్టి, చిత్తశుద్ధితో చేస్తాం కాబట్టి. అంతేగాని ఎక్కడ చిచ్చు పెడితే ఆ ప్రాంతంలో కుట్రలతోటి మనకి రేపటి రోజున సీట్లు పెరిగిపోతాయి, ఓట్లు వస్తాయి అనే దురాలోచనతో ఈరోజు వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని మనందరం కూడా జాగ్రత్తగా ఆలోచించి తిప్పికొట్టాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే ఇటువంటి ప్రోపగాండా మనం ఎప్పుడు గతంలో చూడలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మొదటి రోజు నుంచి చెప్తున్నారు, లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికి కోసం వైఎస్ఆర్